బైబిల్ సెలవిస్తుంది, మొదట దేవుని నీతిని, ఆయన రాజ్యమును మీరు వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును. మొదట ఎవరికి చోటు ఇవ్వాలి? దేవునికి చోటు ఇవ్వాలి. ఒకవేళ నువ్వు దేవునికి ఇవ్వవలసిన మొదటి స్థానాన్ని నువ్వు దేవునికి ఇవ్వకపోతే నీ జీవితంలో విజయం సాధించటం సాధ్యం కాదు. ప్రభువు సెలవిచ్చాడు, ఏ దాసుడు కూడా ఇద్దరు యజమానులను సేవించలేడు. అనగా అర్థం ఏమిటంటే, నువ్వు సేవిస్తే దేవుణ్ణన్నా సేవించాలి, లేదా దయ్యాన్నన్నా సేవించాలి. మధ్యస్థంగా ఉండడానికి వీల్లేదు. సైకిల్ మీద నువ్వు వెళ్తున్నప్పుడు ముందుకన్నా వెళ్ళాలి, లేదా వెనక్కన్నా వెళ్ళాలి. ముందుకు వెనక్కి వెళ్ళకుండా ఆగిపోవడం మాత్రం సాధ్యం కాదు. ఒకవేళ ముందుకు వెనక్కి వెళ్ళకుండా ఆగిపోయే ప్రయత్నం చేస్తే మీరు ఏమవుతారు చెప్పండి? పడిపోతారు. విమానం ముందుకన్నా వెళ్ళాలి, లేదా వెనక్కన్నా వెళ్ళాలి. గాల్లో ఆగిపోయింది అనుకోండి, అందరి ప్రాణాలు పోతాయి. దేవుడు అంటున్నాడు, మీరుంటే నా బిడ్డలుగా ఉండండి, లేదా సైతాను బిడ్డలుగా ఎలాగూ ఉన్నారు, కానీ మధ్యస్థంగా ఉండే ఛాన్స్ లేదు. ఈరోజు నా ప్రశ్న, మళ్ళీ ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, నా జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి అంకితం చేశా, ఆయనకే ప్రథమ స్థానం, నేను ఏది చేసినా మొట్టమొదటిగా నేను చెప్పేది యేసయ్యకే చెప్తా. ఏ పని చేసినా, ఏ ప్రయత్నం చేసినా, ఏ పరిచర్య చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, ఎక్కడికి ప్రయాణమై వెళ్తున్నా మొట్టమొదటిగా నేను చెప్పేది నా దేవునికి. ఎందుకని? నా హృదయంలో నాకు బహు దగ్గరగా ఉన్నది నా ప్రభు అయిన యేసు కాబట్టి